హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ దిల్సే ఛానల్. సో నేను ఈరోజు మన ఛానల్లోకి కొత్త బండిని తీసుకొని వచ్చేసిన. సో ఇది చేతక్లోనే ప్రీమియం మోడల్ చేతక్ 3201. సో నన్ను చాలామంది అడిగారు, సో బ్రో బజాజ్ చేతక్ వీడియోస్ కూడా మేము చూడాలనుకుంటున్నామని చెప్పి. సో ఫైనల్లీ నేనైతే మన ఛానల్కి తీసుకొని వచ్చేసిన. సో బేసిక్గా ఈ స్కూటర్ ఎవరికైతే బడ్జెట్ అనేది పెద్ద ఇష్యూ కాకుండా సో వాళ్ళకి ఫీచర్స్ ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి మాత్రం ఈ స్కూటీ అనేది చాలా వర్త్ చేస్తుంది. మనకి ఇందులో 2 మోడల్స్ ఉన్నాయి, ప్రీమియం అని చెప్పి, అర్బన్ అని చెప్పి. ఈ 3.2 కిలోవాట్ వేరియంట్లో. సో 3202లో ఏంటి అంటే మనకి ముందర డ్రమ్ బ్రేకే ఉంటుంది. సో ముందర వెనకాల రెండు కూడా డ్రమ్ బ్రేక్సే ఉంటాయి. సో ఈ ప్రీమియం మోడల్లో బేసిక్గా ఈ 3201లో ఏంది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అంటే మనకి ముందర డిస్క్ బ్రేక్ వస్తుంది అండ్ కొన్ని యాడెడ్ ఫీచర్స్ కూడా వస్తాయి. సో బేసిక్గా మనకి బేస్ వేరియంట్కి, అర్బన్ వేరియంట్కి, ప్రీమియం వేరియంట్కి అన్ని చూడడానికి అయితే సేమ్ ఉంటాయి. సో కంప్లీట్గా స్టీల్ బాడీ ఉంటుంది. మీరు ఒకసారి క్వాలిటీ చూడొచ్చు, ముందు వెనకాల మొత్తం స్టీలే. సో వీళ్ళైతే వీళ్ళ డిఎన్ఏని మెయింటైన్ చేస్తున్నారు. ఇనీషియల్గా చేతక్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి మంచి మెటల్ బాడీ వస్తుండేనో సో అది ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇలా కంప్లీట్ మెటల్ బాడీ మీకైతే టీవీఎస్లో రాదు, ఏథర్లో రాదు, ఓలాలో కూడా రాదు. బేసిక్గా మనం ఈ స్కూటర్ తీసుకునే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే కాస్ట్. సో దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసి మనకి 1,38,000 ఉంది. సో మనకి ఇది ఆన్ రోడ్ విత్ ఇంక్లూడింగ్ ఆల్ ద డిస్కౌంట్స్ అండ్ పిఎం ఈ డ్రైవ్ అని చెప్పి సో అన్నీ మనకి కన్సెషన్స్ తర్వాత ఇది మనకి 1,55,000కి వచ్చేస్తుంది. మనం దీని ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడితే ముందర ఒక బ్యూటిఫుల్ మనకి హెడ్ ల్యాంప్ అయితే ఉంది. ఇందులో ఒక డిఆర్ఎల్ ఇచ్చిండ్రు, ఇది చాలా ఐ క్యాచ్గా ఉంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ బ్యూటిఫుల్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత మనకి ముందు వెనకాల రెండు కూడా అలో వీల్స్ ఉన్నాయి. సో వాళ్ళు క్వాలిటీ వైజ్ మాత్రం ఇందులో కాంప్రమైజ్ కాలే. సో ఇదే హైయెస్ట్ మోడల్ కాబట్టి. ఇది డిస్క్ వేరియంట్. నాకైతే అర్థం కాదబ్బా, వాళ్ళు బేస్ వేరియంట్లో కూడా ఒక డిస్క్ వేరియంట్ ఒక ఆప్షన్ ఇస్తే బాగుంటుంది. బట్ వాళ్ళకి సేల్ కావాలంటే డెఫినెట్గా ఇలాంటి గిమిక్స్ అయితే వాళ్ళు పక్క ప్లే చేస్తారు. సో కేవలం మీకు ఈ స్కూటర్లో మాత్రమే డిస్క్ అనేది కనిపిస్తుంది. సో కాస్ట్ ఎక్కువ కాబట్టి. సో నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడితే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ 5.5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే ఉంటుంది. కేవలం మనకి ఈ స్కూటర్లో మాత్రమే టీఎఫ్టీ డిస్ప్లే ఉంది. మనకి దీని కింద వేరియంట్లో ఉన్న 3202లో లేదు, 2903లో కూడా లేదు. సో అందులో మనకి బేసిక్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. సో బట్ ఇది టచ్ స్క్రీన్ అయితే కాదు, మీరు టచ్ స్క్రీన్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో బజాజ్ చేతక్ వాళ్ళు అన్ని ఫీచర్స్ అయితే ఇద్దామని అనుకోలేరు. బేసిక్గా మనకి ఇక్కడ స్విచ్చెస్ ఉంటాయి కంప్లీట్గా ఆపరేట్ చేయడానికి. సైడ్ మిరర్స్ గురించి మాట్లాడితే నాకైతే వీటి చాలా యూనిక్గా అనిపించింది. చూడడానికి అయితే చాలా ఐ క్యాచ్గా ఉన్నాయి. సో దాని తర్వాత మనం స్విచ్చెస్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ స్విచ్చెస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డి అని ఉంటుంది. బేసిక్గా ఈ డి ఏం చేస్తుంది అంటే డ్రైవ్ మోడ్. మనం ఈ స్కూటర్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం బ్రేక్ పట్టుకొని ఈ డ్రైవ్ మోడ్ క్లిక్ చేస్తూ ఉంటే మోడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. 2 మోడ్స్ ఉంటాయి, ఈకో మోడ్ ఉంటుంది, స్పోర్ట్ మోడ్ ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు ఇండికేటర్స్ గురించి మాట్లాడితే సైడ్ ఇండికేటర్స్ సపరేట్గా బటన్స్ ఇచ్చిండ్రు. మీరు మనకి ఏ నార్మల్ స్కూటీలో ఉన్నట్టుగానైతే ఉండదు. సో మనకి ఇలా లెఫ్ట్ క్లిక్ చేస్తే లెఫ్ట్ ఇండికేటర్ వస్తుంది, రైట్ క్లిక్ చేస్తే రైట్ ఇండికేటర్ వస్తుంది. ఒకవేళ మీరు ఇండికేటర్ని ఆఫ్ చేయాలి అంటే మళ్ళీ దానిపైనే క్లిక్ చేయాలి. సో మీకు కొంచెం టైం పడుతుంది బేసిక్గా ఇది అలవాటు కావడానికి. ఇవైతే ఇండికేటర్స్ అయితే యూనిక్గా ఉన్నాయి. సో దాని తర్వాత మనకి ఈ స్క్రీన్లో చాలా ఆప్షన్స్ని మనం మాన్యువర్ చేయడానికి ఇక్కడ మనకైతే కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చిండ్రు. నెక్స్ట్ ఈ స్విచెస్ తర్వాత మనకి ఇక్కడ ముందర అయితే మనకు ఒక స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది గైస్. నాకు ఈ స్పేస్ చాలా నచ్చింది. సో బేసిక్గా మనం దాన్ని ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ మనకు ఒక బటన్ కనిపిస్తుంది, అది ఒకసారి క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. బేసిక్గా మనకి ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. ఒక సెక్షన్లో నాకు షోరూమ్ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మనం ఛార్జర్ని సో డిక్కీలో కాకుండా వెనకాల ఉన్న బూట్ స్పేస్లో కాకుండా మనం డైరెక్ట్గా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అంట. సో నాకు అదైతే చాలా నచ్చింది. ఈ ఆప్షన్ అయితే చాలా మంచిగా అనిపించింది. అది ప్రాక్టికల్గా అందులో మనం స్టోర్ చేయొచ్చా లేదా నాకైతే డౌటే అనిపిస్తుంది. కానీ ప్లస్ ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఒక యూఎస్బీ స్లాట్ అయితే ఇచ్చిండ్రు. సో ఇది కూడా బెస్ట్ అని చాలా మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంది. సో దీన్ని క్లోజ్ చేయాలి అంటే జస్ట్ మీరు దీన్ని ఇలా అంటే ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనం వెనకాల ఉన్న బూట్ స్పేస్ని ఓపెన్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏ బటన్ అయితే క్లిక్ చేసిందో దాన్నే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఓపెన్ అయిపోయింది. సో దీని కెపాసిటీ వచ్చేసి 21 లీటర్స్. సో మనకైతే ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు, చార్జర్ పెట్టుకుంటే మనకు అంతంతకే స్పేస్ ఉండిపోతుంది. సో నాకు ఇదైతే పెద్దగా అనిపిస్తలేదు, మరీ చిన్నగా అనిపిస్తలేదు. సో వీళ్ళ కాంపిటీటర్స్ టీవీఎస్ ఐక్యూబ్లో కూడా కొన్ని మోడల్స్లో చాలా పెద్ద స్పేస్ ఇస్తారు. ఓలా వంద అయితే చాలా పెద్ద ఉంటుంది, ఇది కొంచెం చిన్నగానే అనిపిస్తుంది నాకైతే. ప్లస్ మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి వీళ్ళైతే స్లాట్ ఇక్కడనే ఇచ్చిండ్రు. సో మనకి ఇప్పుడు ఓలాలో దీంట్లో ఉన్నట్టుగా మనకి ముందర ఆప్షన్ ఉంటుంది. సో పక్క మనం డిక్కీ కిందనే పెట్టుకోవాలి. బేసిక్గా మనకి ఏ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్లో అయినా హార్ట్ అయిందిరా అంటే బ్యాటరీ.
సో మనకి ఇందులో బ్యాటరీ వచ్చేసి 3.2 కిలోవాట్ ఉంది. సో 3.2 కిలోవాట్ మనకి 3202 మోడల్లో కూడా ఉంది. బట్ దానికి దీనికి బేసిక్ డిఫరెన్స్ ఏంద్రా అంటే ఇక్కడ మనకి టీఎఫ్టీ డిస్ప్లే ఉంది, దానికి ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఇక్కడ ముందర మనకి డిస్క్ బ్రేక్ ఉంది, దానికి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. దానికి మించి కొన్ని చిన్న చిన్న ఫీచర్ చేంజ్. సో మీకు అవి అంత ఇంపార్టెంట్ కాదు. సో కొన్ని ఎల్సీడీ డిస్ప్లే దగ్గర ముందర డిస్క్ బ్రేక్ దగ్గర కాంప్రమైజ్ అవుతా అంటే మీరు 3202 తీసుకోవచ్చు. మనకి ఈ స్కూటర్ అయితే 1,55,000 పడుతుంది. సో దీని కింద వేరియంట్ 3202. సో అందులో కూడా సేమ్ బ్యాటరీ ఉంటుంది, 3.2 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. సో అది వచ్చేసి మనకి 1,30,000 పడుతుంది. సో మనకి దానికి దీనికి ఈజీగా ఒక 25,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో 25,000లో మనకి ఏం ఎక్స్ట్రా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టీఎఫ్టీ డిస్ప్లే, ముందర ఒక డిస్క్ బ్రేక్ ఉంది, చిన్న ఫీచర్స్ ఉన్నాయి. సో అంతగా మించి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇంకోటి నాకు వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ దగ్గర నచ్చింది ఏంటి అంటే బేసిక్ ప్రైస్ ఒకటి అంటారు, దాని తర్వాత మనకి అన్ని ఫీచర్స్ ఎనేబుల్ కావాలి అంటే మళ్ళీ ఎక్స్ట్రా మనీ పే చేయాలి అంటారు. సో సేమ్ కాన్సెప్ట్ వీళ్ళ దగ్గర కూడా టెక్ ప్యాక్ అని వీళ్ళు ఏదో దాన్ని ఫ్యాన్సీగా పేరు పెట్టుకున్నారు. సో ఆ టెక్ ప్యాక్ మనం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 5,000 రూపీస్ పే చేయాలి. సో మనం ఈ మోడల్ పైన అయితే, అదే బేస్ వేరియంట్ 2903 పైన అయితే 3,000 రూపీస్ పే చేయాలి. సో వాడు మనం ఎక్స్ట్రా 5,000 రూపీస్ పే చేస్తే మనకి ఏమి ఇస్తున్నారా అంటే బేసిక్గా మ్యూజిక్ కంట్రోల్ ఉంది, హిల్ హోల్డ్ ఉంది, సీక్వెన్షియల్ బ్లింకర్స్ ఉన్నాయి, రివర్స్ లైట్ ఉంది, గైడ్ మీ హోమ్ లైట్స్ ఉంది. గైడ్ మీ హోమ్ లైట్స్ అంటే స్కూటీని ఆఫ్ చేసిన తర్వాత కొంచెం సేపు అయితే ఇక్కడ ముందర హెడ్ ల్యాంప్ అయితే ఆన్లో ఉంటుంది. సో అది మనం ఇంట్లోకి వెళ్ళేంత వరకు మనకైతే అది యూజ్ అవుతుంది. సో దాని తర్వాత ఏంటి డిస్ప్లే థీమ్ చేంజ్ కూడా ఉంది. థీమ్ చేంజ్ అంటే జస్ట్ మనకి డార్క్ మోడ్ కానీ డే మోడ్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. వారు దాన్ని కూడా టెక్ ప్యాక్లోనే ఇంక్లూడ్ చేసిండ్రు. సో లిటరల్గా చెప్తున్నా, మీరు ఈ స్కూటీ తీసుకుంటే వితౌట్ టెక్ ప్యాక్ అయితే మ్యాక్స్ తీసుకోరు. సో అన్నీ కావాలనుకుంటే పక్కా టెక్ ప్యాక్ మీరు 5,000 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేయాల్సిందే, మీరు తీసుకోవాల్సిందే. మనకు ఒక సిమ్ కార్డ్ కూడా ఉంటుంది. సో మనం దాన్ని రీఛార్జ్ చేసుకోవాలి. సో అది రీఛార్జ్ చేసుకుంటేనే మనకి ఇందులో ఉన్న ఫీచర్స్ అని ఎనేబుల్ అవుతాయి. బేసిక్గా మనం మొబైల్ని కనెక్ట్ చేసినప్పుడు మనకు వచ్చే మెసేజెస్ కానీ కాల్స్ కానీ అన్నీ ఇందులో రావాలి అంటే మనం అది రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని కాస్ట్ వచ్చేసి పర్ ఇయర్కి 1,300 రూపీస్. అదే మీరు 5 ఇయర్స్కి ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే అది 4,000 రూపీస్లో అయిపోతుంది. సో అందులో మనకి ఏమేమి వస్తాయిరా అంటే కొన్ని వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయి. టీబీడీ నావిగేషన్ అని, గైడ్ మీ హోమ్ లైట్ టైం సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు అంట, రిమోట్ ఇమోబిలైజేషన్ అని చెప్పి, ఓవర్ స్పీడ్ అలర్ట్ కూడా ఉంది. ఒకవేళ మీరు దీన్ని స్పీడ్ అలర్ట్ పెట్టుకోవచ్చు. ఒకవేళ 50 స్పీడ్ దాటితే మీకు అలర్ట్ రావాలనుకుంటే అలా కూడా వస్తుంది. సో దాని తర్వాత వెహికల్ యాంటీ థెఫ్ట్ కూడా ఉంది, స్పీడ్ లిమిట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. అండ్ నోటిఫికేషన్ అలర్ట్, మనకి క్లస్టర్ పైన ఏమైనా నోటిఫికేషన్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ట్రిప్ డేటా అండ్ ట్రిప్ అనలిటిక్స్, బేసిక్గా మనం ట్రిప్ ఎంత దూరం వెళ్ళినా ఏంది దాని డేటా మొత్తం ఇందులో కనిపిస్తూ ఉంటుంది మనకి. సో దాని తర్వాత జియో ఫెన్సింగ్ అని చెప్పి అదేదో ఫ్యాన్సీ ఫీచర్ కూడా ఉంది. సో ఇవన్నీ వస్తాయన్నమాట. పక్కా మీరు డేటా ప్యాక్ అయితే రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ గైస్ నాకు ఇందులో ఒక కాన్ అయితే అనిపించింది. సో ఇందులో ఉన్న టాప్ స్పీడ్ వచ్చేసి 73 km/h. సో నాకు అదైతే చాలా తక్కువ అనిపించింది. ఓలా కానీ ఈథర్ కానీ ఇవన్నీ టీవీఎస్ కానీ కంపేర్ చేస్తే మనకైతే వాళ్ళు మంచిగా 90 దాకా ఈజీగా పోతూ ఉంటాయి. సో మరి వీడేందో చాలా తక్కువ స్పీడ్ వరకు వెళ్తుంది టాప్ స్పీడ్ అయితే. అండ్ ఈ బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి మనకైతే 3.5 hours పడుతుంది. సో ఈ టైం అయితే నాకు కన్వీనియంట్గానే అనిపించింది, మరి ఎక్కువ అనిపించలేదు తక్కువ అనిపించలేదు. రేంజ్ వచ్చేసి కంపెనీ క్లెయిమ్ చేసేది అయితే 136 kilometers అంటున్నారు. బట్ ఐడియల్గా నేను నా ఫ్రెండ్స్ని కానీ నా కొలీగ్స్తో కనుక్కున్నప్పుడు, సో వాళ్ళు యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళకైతే అరౌండ్ ఒక అంటే వాళ్ళు నడిపే స్టైల్కి అయితే 110-115 kilometers అయితే వస్తుందంట. సో మీరు ఇంకా దాన్ని అంటే రఫ్ అండ్ టఫ్గా నడిపితే అది 90-100 వరకే వస్తుంది. సో మీరు అదైతే గమనించాలి. అండ్ ఇందులో నాకు వన్ ఆఫ్ ది కాన్ ఏమనిపించింది అంటే ఇప్పుడు మనకి ఓలా ఈథర్ వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు 8 years ఆఫ్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీడు ఇంకా పాతకాలంలోనే ఉన్నాడు. బేసిక్గా ఈ బ్యాటరీ పైన వచ్చే వారంటీ ఏంద్రా అంటే 3 years 50,000 kilometers. అసలు 50,000 kilometers అంటే మనకి ఇట్లా చూడంగా అయిపోతుంది. సో అది కూడా 3 years అంటున్నాడు. నాకైతే అది కరెక్ట్ అనిపించలేదు, ఇంకొంచెం ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఇందులో ఇంకో జిమ్మికి ఏంటి అంటే మనం దాన్ని కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మనం అడిషనల్గా ఇంకో 6,000 రూపీస్ అయితే పే చేయాలి. సో 6,000 రూపీస్ పే చేస్తే మనకి ఇది 70,000 kilometers ఆర్ 5 years వరకు అయితే ఎక్స్టెండ్ అవుతుంది. సో మీరు అది ఒకసారి అయితే బ్రెయిన్లో పెట్టుకోండి. అయితే ఎక్స్టెండ్ చేసుకోమనే చెప్తా పక్కా. సో గైస్ నౌ ఐఎమ్ టెస్టింగ్ ద రివర్స్ మోడ్. దీని రివర్స్ మోడ్ అయితే చాలా వర్స్ట్ ఉంది గైస్, చూడొచ్చు. అది కొంత దూరం తీసుకెళ్ళంగానే మళ్ళీ దానంతటా అదే ముందుకు తీసుకొచ్చేస్తుంది, అంతకుమించి ఎక్కలేకపోతుంది. సో గైస్ నాకైతే రివర్స్ మోడ్ అస్సలు నచ్చలేదు. ఒక్కసారి నేను ఇప్పుడు ఆటో హోల్డ్ ఫీచర్ కూడా టెస్ట్ చేస్తున్నా. సో ఇప్పుడైతే టెస్ట్ చేయబోతున్నా. నేను నా 2 బ్రేక్స్ కూడా వదిలేస్తున్నా. అంటే
అది వదిలేస్తుంది గైస్, చాలా ఇన్కన్సిస్టెంట్గా ఉంది. సో ఇది కొంచెం నాకైతే డిసప్పాయింట్ అయినా నేనైతే. దీంట్లో ఉన్న ఆటో హోల్డ్ ఫీచర్ అయితే ఎక్కువసేపు అయితే పట్టుకోలేకపోతుంది. ప్రీమియం మోడల్లోనే ఇలా ఉంది అంటే ఇంకా బేస్ మోడల్లో ఎలా ఉంటుందో. సో బేసిక్గా మీకు ఈ ఫీచర్స్ రావాలి అంటే కూడా టెక్ ప్యాక్ ఎనేబుల్ చేసుకోవాలి. సస్పెన్షన్ అనేది చాలా స్టిఫ్ ఉంది గైస్, మీకు స్పీడ్ బ్రేకర్ పై నుంచి వెళ్ళినప్పుడు మీకైతే ఈజీగా అర్థమవుతుంది. సో చాలా స్టిఫ్ ఉంది. సో బేసిక్గా ఇట్లా స్టిఫ్ ఉండడం వల్ల మనకు స్కూటీకి స్టెబిలిటీ అయితే వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ చేతక్ 3201 స్కూటర్. సో మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి కూడా రిప్లై ఇస్తాను నేను. సీ యూ.